బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. పోలీసులను పరిగెత్తించి కొట్టించారు బీహార్కి సంబంధించిన కొంతమంది కార్మికులు. పోలీసులపై కర్రలతో రాళ్లతో దాడి చేసి బీహార్ కార్మికులు తరిమి కొట్టారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన పని చేస్తున్న ఒక వ్యక్తి గాయపడ్డ తర్వాత అతని మిర్యాలగూడలోని ఒక హాస్పిటల్కి తరలించిన తర్వాత అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యాయం చేయాలని చెప్పేసి కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ విజువల్స్లో చూద్దాం, చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, సదరు ఎస్ఐని కానిస్టేబుల్ అని పరిగెట్టించి కొడుతున్నారు బీహార్కి సంబంధించిన కార్మికులు. వాళ్ళ తోటి కార్మికుడిని ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత మీకు వాక్ త్రూ ఇస్తాను. రైట్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. కానీ చూడండి, అసలు బీహార్కి సంబంధించిన వాళ్ళంటే ఒక్కసారి మనం చూద్దాం. ఆ రాష్ట్రాలు వదిలి ఇక్కడికి వస్తున్నారు ఎందుకు? జీవనోపాధి కోసం. వాళ్ళకి అక్కడ పోలీసులైనా పొలిటీషియన్స్ అయినా ఎవరైనా లెక్క చేయరు, అలాంటి ఒక ధోరణితోనే ఉంటారు. సో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ విజువల్లో. చూడండి, పోలీసులని కూడా చూడట్లేదు, ఇంత భయం కూడా లేదు. ఒక ఎస్ఐనే కొడుతున్నారు, ఒక కానిస్టేబుల్ని ఎస్ఐని పరిగెట్టించి కొడుతున్నారు. ఆ పోలీస్ వెహికల్ని కూడా ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఆ విజువల్స్లో చూడండి, ఆ పోలీసులు ఏదైతే పాట్రోలింగ్ చేయడానికి యూజ్ చేసే ఆ వాళ్ళ వెహికల్స్ని కూడా ధ్వంసం చేశారు. సరే, ఒక కార్మికుడు చనిపోయాడు, ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి, న్యాయ పోరాటం చేయాలి, తప్పులేదు. కానీ చెదరగొట్టడానికి వచ్చిన పోలీసులు, కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసుల మీదనే దాడి చేశారంటే అర్థం చేసుకోండి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే సూర్యాపేటలో నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారా? వాళ్ళు కంట్రోల్ తప్పి ఆ ఫ్యాక్టరీని ధ్వంసం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుండేనా? పోలీసులపై దాడి చేయడానికి అసలు కారణం ఏంటి? ఎస్, కళ్యాణ్ తోటి కార్మికుడు తనతో పాటు పనిచేస్తూ గాయపడ్డాడు, తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డటువంటి వెంటనే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి గాయపడ్డటువంటి కార్మికుని వెంటనే సమీపంలో ఉన్నటువంటి మిర్యాలగూడలో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే అప్పటికి చికిత్స పొందుతూ తోటి కార్మికుడు మృతి చెందినటువంటి ఘటనలో తమకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఆందోళనకు దిగారు కార్మికులంతా కూడా. ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం ఇక్కడ ప్రాంతానికి వచ్చాం, మాకు న్యాయం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఎందుకంటే ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పితే తాము ఏం చేయలేమనేటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని అది పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి రంగంలోకి దిగినటువంటి పోలీసులు కార్మికులను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రియాక్ట్ అయినటువంటి కార్మికులు చాలా అగ్రెసివ్ గా పోలీసుల మీద దాడి చేశారు. పోలీసుల మీద దాడి చేసి కొంతమందిని గాయపరచడం జరిగింది. ఎందుకంటే తమకి న్యాయం చేయాలని కోరుతున్నటువంటి సమయంలో ఇలా మా మీదనే దాడి చేస్తారా అనేటువంటి ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు, కళ్యాణ్. ఎందుకంటే బీహార్ నుంచి వలస వచ్చేటువంటి కూలీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా వాళ్ళు హార్ష్గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో సైతం ఓ ఆటో డ్రైవర్ నయీముద్దీన్తో 300 రూపాయల కొరకు అయిన గొడవలో ఆయనని హతమార్చి ఆ గుంతలో వేసినటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే అది మర్చిపోకముందే మళ్ళీ ఈ సూర్యాపేట జిల్లాలోని ఘటన కొంత ఆందోళన కలిగించేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కౌన్సిలింగ్ చేయడమా, ముందస్తుగా పసిగట్టడమా, అట్లాంటి యాక్టివిటీస్ లో ఎవరెవరు ఉంటారు ఏంటి, కొంతమంది మాత్రమే, అందరూ అట్లా ఉండకపోవచ్చు. కొంతమంది ఉండడం వల్ల మొత్తం వారి యూనియన్ కి దెబ్బ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మృతి చెందినటువంటి కార్మికుని కుటుంబానికి మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు, కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే ఇతర రాష్ట్రాల నుంచి, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు,
జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో తెలంగాణలో మనం చూస్తున్నాం. అక్కడ నుంచి వస్తున్నారు వలస కూలీలు. వీళ్ళు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ మన హెయిర్ సెలూన్స్ మంగళ దుకాణాలలో కూడా వీళ్ళే పనిచేస్తున్నారు. మంగళ పని కూడా వీళ్ళే చేస్తున్నారు. అలాగే చాలా మట్టుకి మన సిటీ బయట పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్లో కూడా పనిచేస్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఇక్కడికి వస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎలా ఉంటున్నామో అలా ఉంటున్నారా? ఖచ్చితంగా ఈ విజువల్స్ చూస్తే అది తప్పనిపిస్తుంది. ఎందుకనంటే చూడండి, పోలీసులు అనంటే రక్షక భటులు. వాళ్ళు చట్టాన్ని రక్షిస్తారు, అలాగే న్యాయం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఖచ్చితంగా బయట వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా అందరికీ న్యాయం చేయాలనేదే కదా. సో అలాంటి పోలీసులనే ఉరికిచ్చి కొడుతున్నారు. చూడండి ఆ విజువల్స్లో. ఆయన ఒక ఎస్ఐ లాగా కనిపిస్తున్నాడు ఆ డ్రెస్ కోడ్లో. నాకైతే ఆ ఎస్ఐని కూడా అలా ఉరికిచ్చి కొడుతున్నారు. చూడండి అంత కిరాతకంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ రకంగా మన వాళ్ళైతే బిహేవ్ చేయరు. మనకు సంబంధించిన మన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే ఇలాంటి బిహేవియర్ చేయరు. ఎస్పెషల్లీ ఈ నార్త్ ఇండియాలో మనం చూస్తే క్రైమ్ రేట్ ఎక్కువ. ఆ నార్త్ ఇండియాలో క్రైమ్ రేట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి పనులు చేయడానికి వెనకాడరు. అది ముందుంది పోలీస్ వాడైనా, అలాగే ఒక పొలిటీషియన్ అయినా, అలాగే ఒక సోషల్ యాక్టివిస్ట్ అయినా, ఎవరైనా కూడా ఇదే తరహాలో బిహేవ్ చేస్తారు. బీహార్ ఒకప్పుడు నలందా యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీస్ అంటే కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాల కింద చాలా పేరు పొందిన యూనివర్సిటీస్ ఉన్న నలంద, అలాగే బీహార్ ఇప్పుడు చూస్తే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి ఒక బిహేవియర్, అలాగే లిటరసీ రేట్ కావచ్చు, మిగతా విషయాలన్నీ చూస్తే కూడా బీహార్ అనేది చాలా విషయాలకి ఫేమస్. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మొత్తం మీద అయితే ఈ సంఘటన చూస్తే మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. రాళ్ళు తీసి కొడుతున్నారు, రాళ్ళు విసురుతున్నారు. అక్కడ పోలీసులు కానిస్టేబుల్ వస్తే వాళ్ళపై రాళ్ళ దాడి చేస్తున్నారు. అంటే మీకు ఏదైనా కావాలంటే డిమాండ్ చేయొచ్చు, శాంతియుతంగా దానికోసం మాట్లాడవచ్చు. కానీ ఇలాంటి ధోరణిని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే పోలీసులని ఇలా పరిగెట్టించి కొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళపై రాళ్ళ దాడి కూడా చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే సూర్యాపేట్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ డెక్కన్ సిమెంట్కి సంబంధించిన ఒక ఫ్యాక్టరీలో ప్రస్తుతానికి సిట్యువేషన్ ఇలా ఉంది. ఇంత దారుణంగా ఉంది. ఒక్కసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఆడియో కూడా ఇవ్వండి. Go,